ఈరోజు శివరాత్రి సందర్భంగా మా స్నేహితురాలు ఇంట్లోనండి శివపార్వతుల కళ్యాణం జరిగింది. ఎంత బాగా జరిగిందో మీరే చూడండి. చివరిలో దీని విశేషాలు మాట్లాడుకుందాము. सौभाग्यदायिनी भक्ति प्रिया भक्ति गम्या भक्ति वश्याभयपः शाम्भवी सागराराध्य सर्वाणि कर्मदायिनी शांकरी श्रीकरी साध्वी शरच्चंद्र निवारणा साधोदरी शांतिमती निराधारा निरंजना निर्लेपा निर्मला नित्या निराकारा निराकुला निर्गुणा निष्कला शांता निष्कामा निर्वक्लवा పార్వతీ పరమేశ్వర కళ్యాణం చాలా కష్టపడి త్వరగా చేసుకోవాలంటే అలా స్వామి ఏ కళ్యాణం ఉంటాయని వెళ్ళిపోతే చేసుకుంటాం. కానీ పార్వతీ పరమేశ్వర కళ్యాణం చాలా మంది అడగండి చూడండి. ఎంతో మంది అదృష్టం ఉంటే గానీ జరగదు. అంటే ఈ స్థలంలో చుట్టుపక్కల గ్రామంలో చుట్టుపక్కల ఫ్లాట్ లో ఎంతో మంది పుణ్యం చేసుకుంటే గానీ ఈ కళ్యాణ మహోత్సవం ఇంత ఘనంగా ఇంత వైభవంగా జరగడానికి ఎంతో శివార్చనైంది. స్వామివారి అనుగ్రహం ఉంటేనేమో ఈ రోజు మనం ఇక్కడ మీతో మీ సంకల్పంతో మీ చేతుల మీదుగా అమ్మవారు ఆ కాత్యాయనిదేవి భారతీదేవి సమేతంగా విచ్చేసి ఆ వివాహాన్ని వచ్చిన వాళ్ళు ఎక్కడైతే స్వామివారి కళ్యాణం అంటే భారతీ పరమేశ్వర కళ్యాణం జరుగుతుందో ప్రమద గణాలు అన్ని కూడా వచ్చి ఇక్కడ ఉంటాయంట మన రూపంలో. కాబట్టి ఆ సంకల్పంలో చేసుకుని ఆ నీళ్లు చల్లుకోండి స్వామివారికి. పాదవద్భాక్ష దేవతాభ్యో నమః. ఆ నీళ్ళు వద్యా దేవా కన్యా ఆ రూపంలో పేరంటాలు కూడా ఆడపడుచులు, అలాగే సాక్షాత్ ఆ రూపంలో ఉన్న వాళ్ళకు కూడా లక్ష్మీ సరస్వతి అంటే అమ్మవార్లు అన్నమాట. వాళ్ళందరూ కూడా ఆ లక్ష్మీ స్వరూపిణి మాంత్రక్షము సర్వేషా దేవతా కన్యా. అశ్వదేవత కొడుకు పుట్టడంలో ఆ వంశమే అంటే ఆ వంశంలో ఆ తరమే పుణ్యం దక్కుతుంది. కన్యాదానం చేయడంలో అంటే 10 తరాలు మన ముని ముత్తాతలు అంటే 7 తరాలు గుర్తుపెట్టుకోవడం ధర్మం అంట. కానీ 3వ తరమే మనకు గుర్తుండదు. 7వ తరం ఎలా గుర్తుంటుందో ముత్తాత గారికి ముత్తాత గారు నాన్నగారు అంటే 7వ తరం అంటే 10 తరాలు వాళ్ళ తరాలు నా యొక్క మనవడు ముని మనవడు నా యొక్క కన్యాదానం చేస్తున్నాడు. వాడి వంశం అభివృద్ధి ఉండాలి, ఆయుష్ ప్రమాణం ఆరోగ్యంతో సిరి సంపదలతో వాడు తిన్నంగా 10 మందికి పెట్టేటట్టుగా ఉండాలని అనుగ్రహంతో ఈ కన్యాదానంలో ఆ పితృదేవత ధరిస్తారంట. అంటే ఈ తత్ఫలితం అంతా కూడా వాళ్ళతో మనతో పాటు మా అందరితో పాటు ఆ పితృదేవతలకు కూడా మన మునిముత్తే జైలకర ముహూర్తో సుముహూర్త వస్తు. అయ్యా జైలకర్రా బెల్లం పట్టుకోండి. నమస్తే అందరూ కూడా అక్షంతలు వేయండి. చేతుల మీద చేసుకుంటున్నారు కాబట్టి సాక్షాత్ మీరే పార్వతి రూపంలో అమ్మవారుగా మీ రూపంలో ఉంటుందంట. స్వామివారి పరమేశ్వర రూపంలో ఉంటుంది. అందుకనే లేచినప్పుడు స్వామివారికి చేతికి మీరు చూపించి అమ్మవారి చేతికి మీరు చూపించి కలిపి ఇద్దరు ఒకే శుభముహూర్తంలో శిరస్సు మీద ఇలా చేయించండి. అలాగే ఉండండి, అలాగే ఉండండి, అలాగే ఉండండి.
शाम्भवी सागराराध्या सर्वाणि कर्मदायिनी शांकरी श्रीकरी साध्वी शरच्चंद्र निवारणा साधोदरी शांतिमती निराधारा निरंजना निर्लेपा निर्मला नित्या निराकारा निराकुला निर्गुणा निष्कला शांता निष्ठा महानिर्वक्लवा नित्य चिरग्निकुंड संभूता देव कार्य समुद्यता उद्यद्वानुशास्त्रावा चतुर्बाहु समन्विता राजस्वरूप पाषाढ्या क्रोधाकारां कुशोज्ज्वला मनोरूपेक्षु कोदंडा पंचतन्मात्र सायका निरारुण प्रभापूरा मज्ज ब्रह्मांड मंडला चंपका सोग पुन्नाग सौगंधिकल सत्कचा गुरुविंद मणिश्रेणी कनकोटैर मंडिता श्रीचक्राजया श्रीमत् त्रिपुर सुंदरी आबाल गोप विदिता सर्वानुल्यंघ्य शासना श्रीचक्राजया श्रीमत् त्रिपुर सुंदरी श्रीनिवास चक्रेश रूपिणी ललितांबिका एवं श्री ललिता देव्या नाम्ना सहस्रनाम जपतु विरंगा भवानी गायत्री काली लक्ष्मी सरस्वती राजराजेश्वरी बाला श्यामला ललिता ओम नमो भगवते नानाके ओम नारायण स्वाहा 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 पानी तो कहीं नहीं जय समर्पयामि स्तवारक्षायां समर्पयामि आम्भोल समर्पयामि
पादबुद्धाक्षदेभ्यो नमः नमस्कार చేసుకోండి మహాదేవతాభ్యో శివోజ్యోరాదివే నమో నమః భవాయ నమః భవసదేవ నమస్कार చేసుకోండి మహాదేవతాభ్యోరాదివే నమో నమః భవాగ్నేయ పరమాణేంధామదిగేటి భావే సర్వేష ప్రాదిపదాభ్యస్య నమస్తే మహాదేవతాభ్యోరానామధాద్యదేవతాభ్యస్య మహాదేవతాభ్యో బ్రహ్మణే నమః జ్యోతింద్ర మహాదేవతాభ్యోరాదివే నమో నమః భవాయ దేవాదివే దేవతాభ్యస్య భాగరాజాయారణ్యమనాబాధా
नमस्ते नमस्वराय नमो नमस्ते उमावराय नमो नमस्ते नमः शिवाय नटेश्वराय नमः शिवाय नटेश्वराय अम्म सन्निधि चेत व्यक्तं वाय अम्म सन्निधि चेत व्यक्तं वाय पानवट्टमुपै परलिङ्गमूर्ति पानवट्टमुपै परलिङ्गमूर्ति पटितं पूजाय मा स्वामी पटितं पूजाय मा स्वामी శివపార్వతుల కళ్యాణం చూడడం నేను ఇదే మొదటిసారండి. తమిళనాడులో ఎక్కువ చేస్తారంట. ఈ శివపార్వతులని విగ్రహాలని వీళ్ళు పంచలోహాలతో తయారు చేయించారట. అక్కడే తయారు చేయించి తెప్పించారు. కోవిల్లో ఇచ్చేస్తారటండి. ఈ రోజంతా ఉంచేస్తారు. ఉంచేసి రేపు ఆ కోవిల్కి సమర్పిస్తారట. చాలామంది పంతులు బ్రాహ్మణులు వచ్చి పూజలు చాలా ఘనంగా చేశారండి. అసలు ఇంట్లో ఇలా శివపార్వతుల కళ్యాణం జరగడము ఇలాగా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. చాలా ఘనంగా చేశారండి. అందరికీ శివుళ్ళు బొమ్మ ఇచ్చారు. అంతా చాలా బాగా జరిగింది. మా స్నేహితులు అందరూ వచ్చారు. అందరూ హాయ్ చెప్తున్నారు. చాలా చక్కగా జరిగిందండి. అనుకోలేదు అసలు ఎంత బాగా జరుగుతుందని. ఎంతో హ్యాపీ అనిపించింది. మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదములండి.